హలో 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 అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి. మీరు లాస్ట్ వీడియో శిష్ణవ్ చూశారు కదా, దాంట్లో నేను పెద్దగా హిస్టరీ అండ్ జియో పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే నా పాత వీడియోలు ట్రెండ్ స్టాట్స్ చూసుకుంటే హిస్టరీ అండ్ జియో పాలిటిక్స్ మాట్లాడినప్పుడు ఎక్కువ మంది చూడట్లేదు అని నాకు అర్థమైంది. కాబట్టి బోర్ కొట్టకుండా నేను ఏం చేశాను అంటే హిస్టరీ అండ్ జియో పాలిటిక్స్కి సెపరేట్ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు ఎందుకు చేస్తున్నాను అంటే దీని హిస్టరీ అండ్ జియో పాలిటిక్స్ నాకు ఇప్పటివరకు నేను తిరిగిన దేశాలన్నింటిలోకి చాలా యూనిక్గా అనిపించింది. కాబట్టి ఎలాగైనా సరే చెప్పాలి, అట్లీస్ట్ కొంతమంది అయినా సరే ఇలాంటివి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ కోసం ఎలాగైనా సరే చెప్పాలి అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ దేశం ఏమో ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. ఒకవైపు ఏమో రొమేనియా ఉంది, ఇంకో వైపు ఏమో యుక్రెయిన్ ఉంది. సో మధ్యలో ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. దీని ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ 37,000 చదరపు కిలోమీటర్లు అండ్ పాపులేషన్ వచ్చేసి దగ్గర దగ్గర 24 లక్షలు అనమాట. ఆ పాపులేషన్కి ఒక చిన్న క్యావియేట్ ఉందిలేండి, అదైనా చెప్పొచ్చు లేదా 33 లక్షలనైనా సరే చెప్పొచ్చు. ఎందుకంటే మోల్డోవాకి అదే జియో పాలిటిక్స్ తర్వాత చెప్తా. వీళ్ళ పాపులేషన్ ఏమో డిక్లైన్లో ఉంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గత 10-15 ఏళ్ళలో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది పాపులేషన్ దేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. దేశం నుంచి బయటకు ఎందుకు వెళ్తారండి? ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోతాయి, అంతే కదా. పరిస్థితి బాగోలేదు అంటే ఎకానమీ చాలా ఘోరంగా ఉందని అర్థం. ఇది యూరోప్లోనే అతి పేద దేశం అని ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఒకసారి మనం నంబర్లు మాట్లాడుకుందాం. నంబర్లు మాట్లాడాలంటే నాకు గుప్పట్లో ఉండవు, కాబట్టి నేను ఇక్కడ చూసి చెప్తాను మీకు. వీళ్ళ జీడిపి వచ్చేసి 21.89 బిలియన్ అండి. అండ్ పీపీపీ అంటే పర్చేసింగ్ ప్యారిటీతోనైతే 49.54 బిలియన్. అదే ర్యాంకులు కూడా ఉన్నాయి ఇక్కడ. 130వ ర్యాంకు నామినల్ జీడిపితోని, 135వ ర్యాంకు పీపీపీలో. అండ్ పర్ క్యాపిటా వచ్చేసి $9,350 అనమాట. అదే మనం కానీ ఫర్ ఎగ్జాంపుల్ యూకేతో కంపేర్ చేసుకుంటే 4.26 ట్రిలియన్ జీడిపి నామినల్, పీపీపీ ఏమో 4.72 ట్రిలియన్. యూకే పర్ క్యాపిటా వచ్చేసి 61,000 దగ్గర ఉంటుందన్నమాట. చూడండి ఎంత వ్యత్యాసం యూకే లాంటి దేశానికి దీనికి. అంటే బేసిక్గా యూరోప్లో కంపేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను కంపేర్ చేశాను కాబట్టి మన ఇండియాతో కూడా కంపేర్ చేయాలి కదండి. ఇండియా జీడిపి వచ్చేసి 4.15 ట్రిలియన్ ఓకే, కానీ పీపీపీకి అడ్జస్ట్ చేస్తే 18.90 ట్రిలియన్. మన జీడిపి ర్యాంక్ వచ్చేసి 6th, పీపీపీతో అడ్జస్ట్ చేస్తే 3rd. కానీ మన పర్ క్యాపిటా వచ్చేసి ఓన్లీ 2,813. అది గుర్తుపెట్టుకోండి, అదొకటి మాత్రం ఈ దేశం కన్నా మన పర్ క్యాపిటల్ తక్కువ ఉంది. అసలు వీళ్ళ ఎకానమీ అంత బ్యాడ్గా ఎందుకు ఉంది అని మనం తెలుసుకోవాలంటే హిస్టరీలోకి జంప్ అవ్వాలి మనం. ఇక్కడ ఆబ్వియస్లీ ప్రతి చోట చూసినట్టే మనకి ఏంటంటే ఒరిజినల్ ఇండిజినియస్ పీపుల్ ఉండేవారు. ఆ తర్వాత ఏమో గ్రీకులు వచ్చారు, రోమన్స్ వచ్చారు. సేమ్ స్టాండర్డ్ హిస్టరీ, దాని గురించి పెద్దగా చెప్పను నేను. కానీ 14వ శతాబ్దంలో మాల్డోవియన్ రాజులు వచ్చారనమాట వీళ్ళకి. వాళ్ళు కొన్ని రోజులు పరిపాలించిన తర్వాత మళ్ళీ అగైన్ సేమ్ హిస్టరీ, ఓటోమన్స్ వచ్చి మొత్తం ఆక్యుపై చేశారు. సో చాలా కాలం ఓటోమన్స్ కింద ఉండేది. ఓటోమన్స్నేమో రష్యన్స్ ఓడించారు. తర్వాత రష్యన్ రెవల్యూషన్ అది అయింది కదా. సో అప్పుడు ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళు రష్యన్స్ వీళ్ళని లిబరేట్ చేశారు అనేసి ఇది రష్యా కింద ఉండేదన్నమాట, రష్యన్ కింగ్డమ్ కింద. ఆ తర్వాత మెల్లిగా రష్యన్ రెవల్యూషన్లో రష్యా వాళ్ళు పడిపోయిన తర్వాత యుఎస్ఎస్ఆర్ వచ్చింది, రైట్. యుఎస్ఎస్ఆర్లో ఇది కూడా భాగం అనమాట. సో సోవియట్ యూనియన్లో ఒక పార్ట్ మాల్డోవియన్ ఎస్ఎస్ఆర్ అనమాట. మీకు యుఎస్ఎస్ఆర్ అంటే తెలుసు కదా, చాలా డిఫరెంట్ కంట్రీస్ ఉండేవి, అవన్నీ ఎస్ఎస్ఆర్లే, సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లు. అవన్నీ కలిపి ఒక యూనియన్, అదే యుఎస్ఎస్ఆర్. మాల్డోవా ప్రాపర్గా ఇంటిగ్రేట్ అయిపోయింది యుఎస్ఎస్ఆర్తో. ఆ మాల్డోవియన్ ఎస్ఎస్ఆర్లోని కొంత పార్ట్ ఆఫ్ యుక్రెయిన్, కొంత పార్ట్ ఆఫ్ రొమేనియా, ఈ మాల్డోవా అన్ని కలిపి ఉండేవన్నమాట. అలాగే అప్పుడు యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది, రైట్, 1992లో. దీనికన్నా ముందు యాక్చువల్లీ ఎథ్నిక్ గ్రూప్స్ గురించి చెప్పాలి. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్కి తర్వాత వద్దాం. దానికి కూడా నంబర్లు నాకు బుర్రలో ఉండవు కాబట్టి ఇక్కడ చూసి చెప్తున్నాను. వీళ్ళకి 76.7% మాల్డోవన్స్, 8% రొమేనియన్స్, అంటే వాళ్ళిద్దరిని కలిపేయండి. ఆల్మోస్ట్ దగ్గర 84% మాల్డోవియన్స్ అండ్ రొమేనియన్స్ ఉండేవారు. 5% ఏమో యుక్రెయినియన్స్, ఇంకా 4% ఏమో గగాజ్ వాళ్ళు. గగాజ్ వాళ్ళ గురించి స్పెషల్గా ఎందుకు చెప్తున్నాను అనేది చెప్తా. ఒక 3% రష్యన్స్, 1.6% బల్గేరియన్స్, ఎట్సెట్రా ఉండేవారు అనమాట. ఇప్పుడు ఆ గగాజ్ రీజియన్ ఏమో సౌత్ రీజియన్లో ఉండేది. వాళ్ళంతా ఓటోమన్ ఫ్రెండ్స్. ఇటువైపు ఏమో ఒక చిన్న రివర్ ఉంటుంది, డినెస్టీ రివర్, చిన్నది కాదు పెద్దదే. ఆ రివర్కి ఇటు రైట్ సైడ్ అంటే యుక్రెయిన్కి ఆ రివర్కి మధ్యన ఒక చిన్న స్ట్రిప్ ఉంటుందన్నమాట. అక్కడంతా రష్యన్స్, యుక్రెయినియన్స్ ఉంటారు ఎక్కువ మంది, మెజారిటీ. అది వీళ్ళ డెమోగ్రాఫిక్స్.
అండ్ రిలీజన్ కూడా ఇక్కడే చెప్పేద్దాంలేండి. ఆల్మోస్ట్ 98%, 97 to 98% మధ్యన క్రిస్టియన్స్, మిగతా వాళ్ళు ఎథిస్టులు వగేరా వగేరా ఉంటారనమాట. కొంతమందికి ముస్లిమ్స్, చాలా తక్కువ నెంబర్. సో ఫుల్లీ క్రిస్టియన్స్ ఇది. వాటిలో కూడా ఆ 97-98%లో 90% ఏమో ఈస్టర్న్ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్, అంటే రష్యా వైపు నుంచి వచ్చిన ఈస్టర్న్ ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ అనమాట. ఇప్పుడేమో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయింది. ఈ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయినప్పుడేమో మోల్డోవాలో మెజారిటీ ఏంటి, ఇటువైపు వచ్చేద్దాం, యూరోప్ వైపు వచ్చేద్దాం, మాకేమో రొమేనియాతో ఫ్రెండ్లీగా ఉండాలి, మేము రష్యాతో ఉండము అన్నారు. అంటే మోల్డోవా, రొమేనియా ఇవన్నీ ఒకటేలేండి. ఇప్పుడు అలా కలిపేస్తే ఇటు చివరన్న ఒక స్ట్రిప్ చేసి చూసారా, ట్రాన్స్నిస్ట్రియా అని, అక్కడంతా మెజారిటీ ఏమో యుక్రేనియన్స్, రష్యన్స్. మా ఐడెంటిటీ పోతుందని వాళ్ళు గోల్ చేశారు. ఆ తర్వాత కిందేమో ఇంకొక రీజియన్ ఉందని చెప్పాను చూసారా, గగోజ్ రీజియన్ అని, వాళ్ళేమో మా ఐడెంటిటీ పోతుందని వాళ్ళు గోల. సో వీళ్ళిద్దరూ ఏం చేశారంటే మాకు ఇండిపెండెంట్ రీజియన్స్ కావాలి, మాది ఇండిపెండెంట్ కంట్రీస్ కావాలి అనేసి గోల్ చేశారు. గోల్ చేస్తే గగౌజ్ రీజియన్ ఏమో ఒక సపరేట్ ఇండిపెండెంట్ రీజియన్గా ఉంది, సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్. కానీ ట్రాన్స్నిస్ట్రియా వాళ్ళు ఏం చేశారు, మాది ఒక సపరేట్ కంట్రీయే అని చెప్పారనమాట వాళ్ళు. యాక్చువల్లీ మన నెక్స్ట్ వీడియోలోని ట్రాన్స్నిస్ట్రియాకి వెళ్తాను నేను. సో వెళ్ళినప్పుడు అక్కడ డీటెయిల్డ్గా చెప్తాను. కానీ సమ్మరీ ఏంటంటే వాళ్ళ సెపరేట్ కంట్రీ ఉంది, సెపరేట్ కరెన్సీ ఉంది, సెపరేట్ బ్యాంక్ ఉంది, సెపరేట్ మొబైల్ కంపెనీలు ఉన్నాయి, అన్నీ సెపరేట్ అనమాట. ఇక్కడ వాటితో వాళ్ళు ఎవరు కలవరు. కానీ వాళ్ళు ఏమైనా బయటికి అవుట్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ ఏదైనా చేయాలి అంటే మోల్డోవా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరో దాన్ని రికగ్నైజ్ చేయరు ఆ కంట్రీని. ఆఖరికి రష్యా కూడా రికగ్నైజ్ చేయదనమాట. రష్యా గురించి ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు వాళ్ళైతే మాకు సపరేట్ కంట్రీ అన్నారు కదా, అప్పుడు వాళ్ళకి మోల్డోవాకి వార్ జరిగింది. వార్ అంటే పెద్ద వార్ ఏం జరగలేదు, చిన్న ఒక వారం 2 వారాల వార్ లాగా జరిగిందనమాట. అది అవుతున్నప్పుడు ఏం చేశారంటే రష్యా వాళ్ళు అక్కడ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అని పంపించారు రష్యన్ ఆర్మీని. సో బేసిక్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ పీస్ కీపింగ్ ఫోర్స్గా రష్యన్ ఆర్మీ ఉన్నదన్నమాట. ఉండి అది ఆల్మోస్ట్ అంతా రష్యన్ దీనిలాగే ఉంటుంది, రష్యాతో ఇంటిగ్రేట్ అయిపోతుంది. కానీ రష్యా మాత్రం దాన్ని సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేయలేదు. అసలు సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేసినవి ఏదీ లేదనమాట. మీకు నార్థన్ సైప్రస్కి వెళ్ళని చూసారా, అక్కడ అట్లీస్ట్ టర్కీ అయినా సరే కొంచెం రికగ్నైజ్ చేసింది ఆ దేశాన్ని. ఇక్కడ రష్యా కూడా రికగ్నైజ్ చేయలేదన్నమాట. సో రష్యాకి కూడా అది మోల్డోవానే, కానీ ఫుల్ సపోర్ట్ ఇస్తారనమాట. ఎకనామికల్లీ సపోర్ట్ ఇస్తారు, అండ్ ఏది కావాలన్నా సరే సపోర్ట్ ఇస్తారు. అండ్ మోస్ట్ లైక్లీ మనం వెళ్ళి చూస్తాం కదా, అక్కడ చూస్తే అంతా కూడా రష్యా అండ్ దీనిలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, సో అవి డిఫరెంట్ రీజియన్స్ గురించి. ఇందులో పాపులేషన్ దగ్గర కూడా స్టార్ ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ కలిపితే 33 లక్షలు లేకపోతే 27-28 లక్షలు అనమాట పాపులేషన్. ఓకే, ఇప్పుడు 92 తర్వాత నుంచి పరిస్థితి ఏంటంటే, అది మొత్తం మోల్డోవా ఉంది, ఓ పక్కనేమో ట్రాన్స్నిస్ట్రియా, కిందేమో గగౌజ్, ఎవరి మట్టుకు వాళ్ళు అలా నివసిస్తున్నారు. అయితే యుఎస్ఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్ మోల్డోవా అంతటి మీద ఉంటుందన్నమాట. వాళ్ళు ఆల్దో రొమేనియన్స్ ఇదైనా సరే ఇన్ఫ్లుయెన్స్ ఉండిపోయింది. సో వీళ్ళు వన్స్ బయటకు వచ్చేగానే వీళ్ళ పొలిటీషియన్స్కి ఏం చేయాలో తెలియలేదు. ఏం చేయాలో తెలియకపోతే ఏం చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. సో కరప్షన్, అలాంటి కరప్షన్ కాదు, అతి ఘోరమైన కరప్షన్ ఉండేదన్నమాట. మీకు సిటీ అంతా లాస్ట్ వీక్ చూపెట్టాను కదా, ఇదే సిటీని ఒక 10-15 ఏళ్ళు, మేబీ 7-8 ఏళ్ళు ముందు వచ్చినా సరే అన్నీ పాడుపడిపోయి ఉండేవి. నేషనల్ హోటల్ చూసారు కదా, సిమిలర్ స్టైల్లో అంతా చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది సిటీ అలాగే ఉండేది. లాస్ట్ 10 ఇయర్స్లోనే వీళ్ళు పాపం EUలోకి జాయిన్ అయిపోదామని చాలా అభివృద్ధి చేసుకుంటున్నారు అనమాట. ఆ ముందు యాక్చువల్గా ఉండే గవర్నమెంట్ అంతా ఏంటంటే సూపర్ కరప్ట్, ఇప్పటికీ కరప్టే కాదంటలేదు, కానీ మచ్ బెటర్ అనమాట. అండ్ ఆ ముందు గవర్నమెంట్ ఏంటంటే కొంచెం ప్రో రష్యా ఉండేది. ఇప్పటికీ ఒక పార్టీ ప్రో రష్యా పార్టీ ఉంది ఆపోజిషన్, ఆ పార్టీ అంతకుముందు రూల్ చేసేది. సో దానివల్ల ఏమైందంటే డెవలప్మెంట్ లేక ఇక్కడి నుంచి లాస్ట్ 10-15 ఇయర్స్లో ఆల్మోస్ట్ చెప్పాను కదా 1/3 మంది బయటకు వెళ్ళి బయట డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని ఇక్కడికి పంపిస్తున్నారనమాట. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, అక్కడి నుంచి పంపించే డబ్బులు కానీ లేకపోతే వీళ్ళు బిలో పవర్టీ లైన్లోకి వెళ్ళిపోతారు. ఈ ప్రస్తుతానికైతే అబోవ్ పవర్టీ లైనే ఉన్నారు, కానీ ఆ డబ్బులు పంపించకపోతే మాత్రం బిలో పవర్టీ లైన్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఆ ట్రాన్స్నిస్ట్రియాకి ఇంకో పేరు కూడా ఉంది, ప్రిడ్నోస్ట్రావియా అని. అది యాక్చువల్లీ ట్రాన్స్నిస్ట్రియా అంటే హాయ్, హౌ ఆర్ యు? Am I interrupting something? No, hi. I'm sorry for my English. Yes. I just drink a lot of things. Yes. And like my head is a little bit spinning. Yes. Can I sit down? Yeah, please. Thank you. So I like your style. Uh-huh. You dress really good. Yeah. I have the same glasses as you at home. Okay. And I really like them. Okay.
But why are you filming? Like, for what are you? I have a YouTube channel. Can I follow you? Please? Yeah, you can. It's in my language, but feel free to follow. No problem. No problem. Yes. Like, I'm trying to learn. Like, I started like 2 days ago to start learning Indian because Yeah. I see a lot of Indians. Like 10 minutes ago, I stopped some Indians. Are there Indians here? Yeah. Are there Indians? A lot. Oh, okay. Like everyone comes here to study like medicine. 11K, that's good. Yeah. I'm a little bit more popular. Like on, Yeah, now you're popular. Not on YouTube. Thank you. You're gonna put me on vlog. Yeah, yeah, I will. Please, man. Yeah, I'm sure. gonna look at it. I have on TikTok like, but I You're a deleted it. star. Thank you. But I deleted it because that I posted that when I was like 11 years old. Ah, okay. And is your like videos family friendly? 100%. Only family friendly. Okay. I'm not gonna talk bad words. Crazy. Yeah. So have a nice day. I'm gonna Yeah, let you you too. continue. Enjoy. But wait, what are your vlogs about? Like Travel. travel? So you travel a lot. Yeah, I try. It's everything is travel. సడన్గా ఇక్కడ ఫ్యాన్ వచ్చాడండి మనకి వచ్చి చాలాసేపు మాట్లాడేసి వెళ్ళాడు. వాడు టిక్టాక్లో చాలా చేస్తున్నాను అని చెప్పాడు అనమాట. ఎనీవే బ్యాక్ టు మన ఎక్కడున్నాం మనం. ట్రాన్స్నిస్ట్రియాకి ప్రిడ్నిస్ట్రావియా అని కూడా ఒక పేరు ఉంది. ట్రాన్స్నిస్ట్రియా అంటే డినిస్ట్రా తర్వాత ఊరు తర్వాత ఏరియా అనేది ఇదనమాట. సో అది వాళ్ళ రొమేనియన్ ఆక్యుపేషన్కి సంబంధించింది అని వాళ్ళు అభిప్రాయపడి రష్యన్ పేరు పెట్టుకున్నాను ప్రిడ్నిస్ట్రావియా అని. సో అలాగే పిలవాలట. బ్యాండ్ ఇప్పుడు ట్రాన్స్నిస్ట్రియా అని పిలవకూడదు, కానీ ట్రాన్స్నిస్ట్రియానే అంటాను నేను మోస్ట్ లైక్లీ, ఎందుకంటే రెండో పేరు నోరు తిరగట్లేదు. అండ్ లాస్ట్ 10 ఏళ్లలో ఏమైందంటే వీళ్ళు EUలో జాయిన్ అవ్వాలి అని చాలా కష్టపడుతున్నారు. దాంతో ఇక్కడ గవర్నమెంట్ అంతా చాలా డెవలప్ చేసింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. అందుకే మీకు వీడియోలో చూస్తే EU తాలూకా ఫ్లాగ్లన్నీ కూడా పెట్టి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా రూల్స్ ఉన్నాయి. EUలో జాయిన్ అవ్వడం అంటే మాటలు కాదు. హోప్ఫుల్లీ ఏదో ఒక రోజు వీళ్ళు EUలో జాయిన్ అవుతారు అని ఆశిద్దాము, ఎందుకంటే దే డిజర్వ్ ఇట్, కష్టపడుతున్నారు కాబట్టి. అది హిస్టరీ అండ్ జియో పాలిటిక్స్ వీడియో. ఐ థింక్ నేను ఫస్ట్ టైం హిస్టరీ అండ్ జియో పాలిటిక్స్ వీడియో చేశాను. ఎలాగుంటుందో తెలీదు, ఎంతమంది చూస్తారో అంతకన్నా తెలీదు, కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో బేసిక్గా ట్రాన్స్నిస్ట్రియా వెళ్తున్నాను. అప్పటి వరకు